చూడండి, యేసు ప్రభు చెప్పే విషయం ఒకటి, ఈ లోకం చెప్పే విషయం మరొకటి. ఇంకా ఈ లోకం మనకేం చెబుతుంది? సంపాదించుకోవాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి, సంపాదించడంలో సంతృప్తి చెందాలి, తృప్తిని పొందాలి. దేనిలో? సంపదలో. కానీ యేసు ప్రభు ఏమన్నారు? మీరు మీ సంపదలను అమ్మివేసి పేదలకు ఇవ్వండి, అప్పుడు పరలోక రాజ్యంలో మీకు నిజమైన సంపద కలుగుతుంది. అప్పుడు పరలోక రాజ్యంలో మీరు నిజమైన ధనవంతులు అవుతారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనం. సమస్తమును అమ్మేసి పేదలకు దానం చేయి, అప్పుడు పరలోక రాజ్యంలో నీకు గొప్ప సంపద చేకూరుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను వెంబడించాలి. ఈ లోకం మనకేం చెబుతుంది? అందరికంటే గొప్ప వాళ్ళు కావాలంటే అందరినీ ఓడించాలి, అందరికంటే గొప్ప వాళ్ళు కావాలంటే అందరినీ ఓడించాలి, అందరినీ అణగద్రొక్కాలి, ఇతరులను అణగద్రొక్కి ఓడించి మనం వారికంటే గొప్ప వాళ్ళం కావాలి. ఇది ఈ లోకం మనకు చెప్పే విషయం, సాధారణంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనుకునే విషయం. కానీ యేసు ప్రభు ఏమన్నారు? మీలో ఎవరైనా గొప్ప వాళ్ళు కావాలనుకుంటే మీరు అందరికీ సేవలు చేయాలి. మీలో ఎవరైనా ప్రథములు కావాలనుకుంటే మీరు అందరికంటే వెనుక ఉండాలి. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఈ లోకానికి అర్థం కానటువంటి విషయం, ఈ లోకం ఎప్పుడు విననటువంటి విషయం యేసు ప్రభు చెప్పిన విషయం ఇది.